మనం పాకిస్తాన్ని ఎలా కొట్టబోతూ ఉన్నాం? పాకిస్తాన్ భారత్ యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. భారత్ పాకిస్తాన్ మధ్య ఇప్పుడు ప్రపంచం ఎదురు చూస్తుంది. భారత్ పాకిస్తాన్ని ఎలా కొట్టబోతోంది, ఎప్పుడు కొట్టబోతోంది? ఈసారి భారత్ కొట్టే దెబ్బతో ఏం జరగబోతోంది? పిఓకే మాయం కాబోతుందా, పాకిస్తానే మాయం కాబోతుందా? ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఒక చరిత్రగా మిగిలిపోబోతోందా? పిఓకే పూర్తిగా భారత వశం కాబోతుందా? పాకిస్తాన్ 3-4 ముక్కలు అయిపోబోతోందా? ఈ విధమైన చర్చ జరుగుతోంది. ఇంకా మనం యుద్ధం గురించి మాట్లాడలేదు. పాకిస్తాన్ సృష్టించిన మారణ హోమానికి బదులు తీర్చుకోవాలి. ఆ ఉగ్రవాదులు, ఉగ్రవాద మూకలు, వాళ్ళు పెంచి పోషించిన వాళ్ళు ఎక్కడున్నారో ఐడెంటిఫై చేసి ట్రేస్ చేసి వాళ్ళని పనిష్ చేయాలి అని మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. పాకిస్తాన్ మాత్రం దీన్ని యుద్ధంగానే భావిస్తోంది. ఎప్పుడైతే మనం నీళ్ళు ఆపేసామో దాన్ని యుద్ధం అని అనుకుంటూ ఉంది. అందుకే కంగారు పడుతూ ఉంది, ఉలిక్కి పడుతూ ఉంది. పాకిస్తాన్ కూడా సరిహద్దులకు యుద్ధ ట్యాంకులను పంపిస్తూ ఉంది. ఎక్కడైతే ఉగ్రవాదులను దాస్తూ ఉంటుందో ఆ ప్రావిన్స్లో ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారుగా, ఇలా సైరన్లను ఏర్పాటు చేసుకుంటుంది, సైరన్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకుంటుంది. ఇది 2025 1947 నుంచి ఎప్పుడైతే విభజన జరిగిందో అప్పటి నుంచి పాకిస్తాన్ మనకి పక్కలో బల్లెలానే మారింది. అప్పటి నుంచి సుమారు 4 సార్లు యుద్ధాలు జరిగాయి. ఒక్కొక్కటి నేను మీకు వివరించబోతున్నాను. 1948లో జరిగినప్పుడు పాకిస్తాన్ ఓటమి పాలైంది. అక్కడ కొన్ని రాజకీయపరమైనటువంటి చర్చలు, రాజకీయపరమైనటువంటి కారణాలతోనే మనం పిఓకే ఏర్పడింది. కొంత కాశ్మీర్లో కొంత భాగం కాశ్మీర్ వంశం అయింది, ఇప్పుడు పాకిస్తాన్గా చెప్పబడుతున్నది. కానీ ఆ యుద్ధంలో కూడా పాకిస్తాన్ ఎర్రి పాక్గానే మిగిలిపోయింది. అది పాకిస్తాన్కి మొదటి దెబ్బ. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. ఇప్పుడెప్పుడు పాకిస్తాన్కి ఏం జరిగింది. ఎస్, మీరు చూసారు 1948లో పాక్ జెండాని మనం తొక్కాం. ఇక 1965లో కూడా పాకిస్తాన్ మనపై రెండవసారి యుద్ధానికి వచ్చింది. ఆ రెండవసారి యుద్ధం జరిగినప్పుడు కూడా మనం పాకిస్తాన్ని తరిమి కొట్టాం. ఆ ఫలితం కూడా ఆ తర్వాత పాకిస్తాన్ మనతో ఒప్పందాన్ని చేసుకుంది. తష్కెంట్ ఒప్పందం ఏర్పడింది. ఆ తర్వాత రష్యా మధ్యవర్తిత్వంతో. అంతకుముందు 1960లో మనం పాకిస్తాన్కి నీళ్ళు ఇచ్చాం, వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో. రెండోసారి 1965లో కూడా రెండోసారి పాక్ ఎర్రి పాకిస్తాన్గానే మిగిలింది, అది రెండోసారి. ఆ తర్వాత మళ్ళీ మూడోసారి కూడా మనపైకి యుద్ధానికి కాలు దువ్వింది పాకిస్తాన్ 1971లో మూడోసారి. ఆ దెబ్బతో పాకిస్తాన్ 2 ముక్కలుగా మారిపోయింది. బంగ్లాదేశ్ ఏర్పడింది. తూర్పు పాకిస్తాన్ని మనం కత్తిరించి పారేసాం వ్యూహాత్మకంగా. బంగ్లాదేశ్ ఏర్పడింది. పాకిస్తాన్ రెండోసారి, మూడోసారి ఎర్రి పాక్గానే మిగిలిపోయింది. ఆ తర్వాత మళ్ళీ తోక జాడించింది పాకిస్తాన్ 1999లో కార్గిల్లో తోక జాడించే ప్రయత్నం చేసింది. అది 4వసారి. ఆ కార్గిల్లో కూడా మనం పాకిస్తాన్ని తరిమి కొట్టాం. అప్పుడు పాకిస్తాన్ ఎర్రి పాకిస్తాన్గానే మిగిలిపోయింది, ఎర్రిపాక్గా మిగిలిపోయింది. అది 4వసారి. ఇది 2025. 2025 ఏప్రిల్ 22న మరోసారి పాకిస్తాన్ పెంపుడు కుక్కలతో కాశ్మీర్లో తోక జాడించింది, మారణహోమాన్ని సృష్టించింది. దానికి ఇప్పుడు మనం ప్రతీకారం తీర్చుకోబోతున్నాం. చాలా స్పష్టంగా చెప్పాం, ప్రపంచానికి అర్థమయ్యే భాషలో. ఐడెంటిఫై, ట్రేస్ అండ్ పనిష్. ఇప్పుడు మనం సరిహద్దుల్లో సన్నాహాలు చూసి ఎటువంటి పరిస్థితులు ఏర్పడతాయి తెలియక గ్రౌండ్లో భారతదేశం చాలా తీవ్రంగా వెళుతూ ఉంది అని పాకిస్తాన్ మంత్రులు అంటూ ఉన్నారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కూడా ఇప్పుడు పారిపోయాడు. ఇప్పుడు 2025 కదా మీరు చూస్తున్నారు. ఇప్పటి వరకు 4 సార్లు పాక్ ఎర్రిపాక్గానే మిగిలిపోయింది. ఈసారి పాకిస్తాన్ ఏమవుతుందని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈసారి పాకిస్తాన్ ఉంటుందా, పిఓకే ఉంటుందా, పిఓకే మాయమైపోతుందా, పాకిస్తానే మాయమైపోతుందా? ఏం కావాలని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇదే విషయంపై మనం ఆర్టీవీ స్టూడియోలో మనం మాట్లాడబోతున్నాం. వివి రావు గారు, ఆర్మీ కల్నల్, ఎక్స్ కల్నల్, మన ఆర్టీవీ స్టూడియోలో ఉన్నారు. రావు గారు నమస్తే అండి. నమస్తే.
రావు గారు, ఇప్పటికీ మనం చూస్తున్నాం, ఇంకా మనం యుద్ధం అని అనలేదు, కేవలం ఏమన్నా ఐడెంటిఫై, ట్రేస్, పనిషన్ అన్నాం. సరిహద్దుల్లో యుద్ధ సన్నాహాలు అయితే మనం చేసుకున్నాం, ఒకవేళ పాకిస్తాన్ ఏదైనా మళ్ళీ తోక జాడిస్తే తిప్పి కొట్టడానికి. కానీ పాకిస్తాన్ చీటికి మాటికి మాపై యుద్ధం చేస్తుంది, మమ్మల్ని కొట్టేయబోతున్నారు, మాపై వార్ హెడ్లను ప్రయోగించబోతూ ఉన్నారు. అటు అరేబియా మహాసముద్రంలో మన వార్షిప్స్ కదలికలను చూసి కంగారు పడుతుంది, ఇటు బోర్డర్లో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ కదలికలను చూసి భయపడుతుంది. వాళ్ళైతే యుద్ధం అని అనేసుకున్నారు. ఎప్పుడైతే మనం నీళ్ళని ఆపేసామో ఆ క్షణం నుంచి యుద్ధం అని అనేసుకున్నారు. ఇప్పుడు కొన్ని బెదిరింపులకు పాల్పడుతున్నారు, మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి, అణు ఆయుధాలు ఉన్నాయని. ఇప్పుడు అక్కడ చూస్తున్నాం కొంత భాగంలో వాళ్ళ సైరన్లను కూడా ఏర్పాటు చేసుకున్నారు. సో ఇప్పుడు చూస్తుంటే ఏం జరగబోతుంది, అసలు సరిహద్దుల్లో ఏం జరగబోతుంది? ఎప్పుడైతే ఈ ఏప్రిల్ 22 ఇన్సిడెంట్ అయిందోనండి, భారతదేశం ఆచితూచి మేము జవాబు చెప్తామని క్లారిటీతోటి దేశ ప్రధానమంత్రి దగ్గర నుంచి నుండి మొదలెట్టి ఆఖరు కామన్ మ్యాన్, కన్యాకుమారిలో ఉన్న కామన్ మ్యాన్ కూడా అదే బాటలో ఉన్నారు, అందులో సందేహం ఏమి లేదు. ఇందులో స్టెప్స్ కింద ఫస్ట్ దౌత్యపరంగా మనం యాక్షన్ తీసుకున్నాం. అందులో ఆ దౌత్యపరంగా 6-7 తీసుకున్న స్టెప్స్లో మెయిన్ ఇందస్ వాటర్ ట్రీటీ సస్పెన్షన్లో పెట్టాం, అబ్రిగేట్ చేయలేదు, ఇంకా సస్పెన్షన్లోనే పెట్టాం. అందులో మనం చెప్పిన కారణం ఏంటంటే, మీరు టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నారు, ఆ టెర్రరిజం ఆపేంత వరకు మేము ఈ ఇందస్ వాటర్ ట్రీటీని సస్పెన్షన్లో పెడుతున్నామని చెప్పారు. ఇది 5-6 సంవత్సరాల నుంచి కూడా మనం యాక్చువల్గా దాని మీద రీనోవేషన్స్ అడుగుతున్నాం, ఎందుకంటే కొంత వాటర్ ఫస్ట్ టైం చేసేవాడిని. దీనివల్ల ఏంటంటే చాలా వాళ్ళ అగ్రికల్చర్, డ్రింకింగ్ వాటర్, ఇరిగేషన్ స్కీమ్స్, అన్ని హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ అన్నీ ఎఫెక్ట్ అవుతాయి, విపరీతమైన ఎఫెక్ట్ అవుతాయి. మెయిన్ ఫెర్టైల్ ఏరియా అంతా పోతుంది. దాని తర్వాత సింధ్ ప్రాంతంలో ఈ ఫ్రెష్ వాటర్ లేక సాలినేషన్ పెరిగిపోతుంది. సో ఉప్పునీటి ప్రాంతాలు హైదరాబాద్ వరకు వెళ్ళిపోతాయి, పాకిస్తాన్ హైదరాబాద్ వరకు వెళ్ళిపోతాయి కరాచీ నుంచి, అది కూడా జరుగుతుంది. దీనివల్ల సీ వాటర్ బ్యాక్ వచ్చేస్తుంది, ఎందుకంటే గ్రౌండ్ వాటర్ డిప్లీట్ అయిపోతుంది. ఎప్పుడు గ్రౌండ్ వాటర్ డిప్లీట్ అయిపోతుందో సీ వాటర్ రిప్లేస్ చేస్తుంది. సో సెలైన్ సాయిల్స్ అయిపోతాయి. ఆల్రెడీ డెజర్ట్ ఏరియాస్ అవన్నీ, ఆ సెలైన్ సాయిల్ డెజర్ట్ ఏరియా అయ్యేసరికి మొత్తం అగ్రికల్చర్ నాశనం అయిపోతుంది. ఓకే, ఇది మెయిన్ స్టెప్స్. మిగతా అన్ని దౌత్యపరమైన స్టెప్స్, వీసాస్ క్యాన్సిలేషన్. ఇప్పుడు పాకిస్తాన్ అంటుంది మీరు దౌత్యపరమైన కారణాలు వెతుకుతూ ఉంటే భారత్ మాత్రం రావడం లేదు, భారత్ గ్రౌండ్లో చాలా ఉద్రిక్తంగా ముందుకెళ్ళిపోతుంది, సీరియస్గా ముందుకెళ్ళిపోతుంది అని అంటుంది పాకిస్తాన్. ఇనిషియేటివ్ మనం తీసుకున్నామండి, దానిలో డౌట్ ఏం లేదు. కానీ మనం చెప్తున్నాం ఇప్పుడు ఏంటంటే, మీరు ఒప్పుకోండి, మీరు యాక్షన్ తీసుకున్నారు, ఇలా టెర్రరిస్ట్ యాక్షన్ చేయించారు, టెర్రరిస్ట్ యాక్షన్ కంట్రోల్ చేస్తామని మీరు ప్రామిస్ చేయండి. అంటే చాలాసార్లు కంట్రోల్ చేసింది కదా రావు గారు, చాలాసార్లు. ఇప్పుడు కూడా అంటుంది మాకు అసలు సంబంధం లేదు, మా దేశంలో టెర్రరిస్ట్ లేరు, మెయిన్ టెర్రరిస్ట్ బాధిత దేశం అని అసత్యాలు పలుకుతుంది. ఇదే మెయిన్ ప్రాబ్లం అండి, ఇది డినయబిలిటీ అంటారు. ఆ డినయబిలిటీ అంటే ఏంటంటే, మాకు సంబంధం లేదని వాళ్ళు చెప్పేస్తున్నారు, కానీ ఇది డైరెక్ట్గా ప్రస్తుతం ఉన్న చీఫ్ జనరల్ అసీం మునీర్, ఆయన ఫస్ట్ ఫండమెంటలిస్ట్. అదంతా కొంచెం సైకలాజికల్ వార్ఫేర్ లైన్. ఎప్పుడు ఆర్మీ చీఫ్ ఎప్పుడు రోజు టీవీ ముందు వచ్చి నేను ఉన్నానని చెప్పరు ఆయన చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ నిజంగా పారిపోయి ఉంటే మాత్రం ఈ పార్టీకి పాకిస్తాన్ కొలాప్స్ అయిపోతుంది. కానీ మరి ఆర్మీ కూడా ఒక 4500 మంది రాజీనామాలు చేసేసారు. ఇది కూడా ఆర్మీ చీఫ్ కూడా వాళ్ళ అధికారికంగానే సమాచారం అందుతోంది. ఇది పైగా వాళ్ళ భార్య బిడ్డలను కూడా దేశం దాటించారు. భార్య బిడ్డల్ని దేశం దాటించడానికి ఏంటంటే అది కంఫర్ట్ జోన్. నేను ఎలాగ వార్లో ఇరుక్కుంటాను, ఎన్ని నెలల్లో జరుగుతుందో తెలియదు, అది వేరే సంగతి లేదు. ఇప్పుడు గుర్తొచ్చారు వీళ్ళకి భార్య బిడ్డల. ఇది పౌరులు గుర్తు రాలేదు. అలాగే ఇంకోటి అంటే నేను కొంచెం లాంగిష్ వెళ్తాను. మన ఇండియా అయితే 1947లో ఎప్పుడైతే ఇండిపెండెన్స్ వచ్చిందో, ముందర ఇదేంటిది లోహియాయిజము, తర్వాత కర్పూరి ఠాకూర్ రావడం, తర్వాత విపి సింగ్ రావడం, మండలైజేషన్ చేయడం, తర్వాత ఇందిరాగాంధీ గారు కూడా సోషలిజం కాన్స్టిట్యూషన్లో కూడా ఇంక్లూడ్ చేయడం, మొత్తం మీద చాలా మార్పులు జరిగినాయండి మన దేశంలో. పాకిస్తాన్లో మాత్రం ఇప్పుడు కూడా 1948లో అరిస్టోక్రసీ ఎలాగుందో, జమీందారీ వ్యవస్థ ఎలాగుందో అలాగే ఉంది ఇప్పుడు కూడా. జమీందారీ వ్యవస్థ కాదు, ఉగ్రవాద వ్యవస్థ. ఒకసారి మనకి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హాఫీజ్ సయీద్,
ఆ హఫీజ్ సయీద్ని పాకిస్తాన్లో ఏ ప్రావిన్స్లో అయితే దాచారో ఆ ప్రావిన్స్లో ఈ సైరన్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. వాడికి రక్షణను కల్పించారు. అంటే వీళ్ళు ప్రజలను కాపాడుకుంటున్నారా, ఉగ్రవాదులను కాపాడుకుంటున్నారా? మనం అర్థం చేసుకోవడంలో కొంచెం తప్పు జరుగుతుందండి ఇది. ఓకే, మనం ఏమంటున్నాం, హఫీజ్ సయీద్ టెర్రరిస్టు, అతనికి కేవలం ప్రొటెక్షన్ ఇస్తుంది, వాళ్ళు సమర్థించుకుంటున్నారు అనుకుంటున్నాం. నేను అనేది ఏంటంటే జనరల్ అసీం మునీర్ నాయకత్వంలో పాకిస్తాన్ ఆర్మీ టెర్రరిస్ట్ యాక్షన్ చేస్తుంది. దానికి వాళ్ళు మొహం కింద హఫీజ్ సయీద్ని పెట్టుకున్నారు. ఆర్మీయే టెర్రరిస్ట్ కంప్లీట్. ఎందుకంటే 1948లో కూడా అలాగే చేశారు వాళ్ళు. ఎందుకంటే ఆ దేశం ఫామ్ అయినప్పుడు వాళ్ళకి వేళ్ళు లేవండి, జస్ట్ ఓటే బేసిస్. దేశం ఏ బేసిస్ మీద చేశారు? జస్ట్ రిలీజియన్. ఆ రిలీజియన్ కూడా అవసరం లేదు. మన ఇండియాలో ఎక్కువ ముస్లిమ్స్ ఉన్నారు. ఆ రిలీజియన్ ఏమన్నారంటే మేము కలిసి ఉండలేమన్న భావంతో చేశారు అంతే, ఇంకా అంతకంటే ఏం లేదు. సో రూట్స్ లేక పాకిస్తాన్ ఆర్మీ డామినేట్ చేయడం మొదలుపెట్టింది. వాళ్ళకి ఏంటంటే ఇన్సెక్యూరిటీ ఎప్పుడు క్రియేట్ చేసి ఉంచాలి. ఎప్పుడైతే 1979లో కమ్యూనిస్టులకి ఎగనెస్ట్గా అమెరికా సపోర్ట్ ఇవ్వడం మొదలుపెట్టిందో, వెపన్స్, టెర్రరిజం ఇవన్నీ ట్రైనింగ్ ఇచ్చి పాకిస్తాన్ ద్వారా ఇచ్చి, పాకిస్తాన్ ఏం చేసింది, అటు కమ్యూనిస్టులను కొంచెం దెబ్బలాడతా 30% మన జమ్మూ కాశ్మీర్కి పంపించేసింది ఆ రిసోర్సెస్, మనుషుల్ని. ఇక్కడ టెర్రరిజం స్టార్ట్ చేసింది. 1989లో స్టార్ట్ చేసింది. 1994 కల్లా పీక్ వెళ్ళిపోయిందండి. దాదాపు 6,000 మంది టెర్రరిస్టులు మన వ్యాలీలోనే ఉండేవారు ఆ రోజుల్లో. దాదాపు ఆల్మోస్ట్ అంటే ప్రతి విలేజ్ని డామినేట్ చేయడం మొదలుపెట్టారు. అప్పుడు మనం మెల్లగా రాష్ట్రీయ రైఫిల్స్ రైజ్ చేసి మళ్ళీ తిరిగి తీసుకుని మొత్తం అంతా చేసి మెల్లగా తీసుకొచ్చాం. ఇది 2019లో వచ్చేసరికి దాదాపు టెర్రరిస్ట్ స్ట్రెంత్ కాశ్మీర్ వ్యాలీలో దాదాపు 200కి కింద పడిపోయిందండి. 160-170 కంటే ఎక్కువ మంది లేరు ఆ రోజుల్లో. ఎప్పుడైతే ఇది జరుగుతుందో వాళ్ళు పహల్గామ్ ఇన్సిడెంట్ ప్లాన్ చేసి చేయించారు. పహల్గామ్ అన్నది ఏంటంటే ఆర్మీ కాన్వాయ్స్ అయితే వాళ్ళకి చాలా కష్టం దొరకడం. ఒక పారామిలిటరీ ఫోర్స్ కాన్వాయ్ని వాళ్ళు పట్టుకుని యాంబుష్ చేశారు. దానికి ఇమీడియట్గా మన గవర్నమెంట్ అప్పుడు స్పందించి ఎయిర్ క్రాఫ్ట్ తోటి మన పాకిస్తాన్లోకి వెళ్ళి, అంటే పిఓకి కూడా క్రాస్ చేసి పాకిస్తాన్లో ఉన్న ఒక టెర్రరిస్ట్ క్యాంప్ వాళ్ళు ఊహించలేదు అంత చేస్తామని. అప్పుడే పిఓకేని కొట్టేస్తే వదిలిపోనని, అంటే మనం ఎమోషన్లు ఉంటాం కదా, పిఓకేని అప్పుడే తెచ్చేసుకుంటూ వదిలిపోను కదా, ఈ టెర్రరిస్ట్ క్యాంపులు ఏమి ఉండవు కదా అని ప్రతి ఒక్కరు కామెంట్లో చూసినదే, మా పిఓకే మాకు కావాలి. మన లాస్ట్ సెకండ్ అవతారం దేవుడు శ్రీకృష్ణుడు శిశుపాలుడికి 100 సార్లు అవకాశాలు ఇచ్చి అప్పుడు కానీ చేయడు. ఆ విధంగా అవుతుంది. ఈసారి ఏం జరుగుద్ది అనుకుంటున్నారు? పిఓకే మనకు వస్తుందా, పాకిస్తానీ పోతుందా? 1991లో ఫస్ట్ టైం పివి నరసింహరావు గారు పార్లమెంట్లో రెజల్యూషన్ పాస్ చేశారు. పిఓకే నాన్ నెగోషియబుల్ అన్నారు. అంటే ఏంటంటే దీని మీద మాట్లాడడం. ఇది మేజర్ స్టేట్మెంట్ అండి. మనం ఇప్పుడు కొంచెం అండర్ప్లే చేస్తున్నాం, కానీ పార్లమెంట్ రెజల్యూషన్ అప్పటి వరకు లేనే లేదు. దాని తర్వాత ఈ బీజేపీ ఎఫెక్ట్ ఏంటి అసలంటూ గవర్నమెంట్ ఎప్పుడు అఫీషియల్గా చెప్పలేదు ఇది పిఓకే మందే. అంటే అప్పటి వరకు చర్చలు వాళ్ళకి ఇస్తామా, పాకిస్తాన్కి ఇచ్చేస్తామా, శాంతియుతంగా యునైటెడ్ వాళ్ళదే అంటలేదు. యునైటెడ్ నేషన్స్ దగ్గర కేసు పెట్టాం, ఒకవేళ వాళ్ళు గెలిస్తే వాళ్ళు గెలుస్తారు, లేకపోతే మనం గెలుస్తాం అన్నట్టుగా మాట్లాడుతున్నాం. ఆల్మోస్ట్ వదిలేసినట్టే అనుకోండి. 1991లో ఎప్పుడైతే పివి నరసింహరావు గారు ఈ రెజల్యూషన్ పాస్ చేయించారో పార్లమెంట్ ద్వారా యునానిమస్గా, అప్పుడు ఒక్కసారి ఇవన్నీ రాజకీయపరమైనటువంటి, అంటే నిజానికి ఇప్పుడు మళ్ళీ అవకాశం వచ్చింది. ఓకే, 1948లో పిఓకే వాళ్ళకి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి పిఓకేని బేస్ చేసి మొత్తం కాశ్మీర్ని ఆక్యుపై చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ తర్వాత ఇంకో 3 సార్లు యుద్ధాలు జరిగాయి. 3 సార్లు యుద్ధాల్లోనే తోక ముడిచే పారిపోయారు. నిజానికి కార్గిల్ యుద్ధంలోనే మళ్ళీ అనుకున్నారు పిఓకేని దాటించి కొట్టాలి వీళ్ళనేనని. అవును. సో ఇప్పుడు మళ్ళీ ఆ తర్వాత ఆ స్థాయిలో యుద్ధ సన్నాహాలు జరగడం బహుశా ఇదే. అవునండి కదా, మన కార్గిల్ తర్వాత 99 తర్వాత ఇదే జరిగింది. చిన్న చేతికి ఇవ్వడం, ఇప్పుడు త్రివిధ దళాలు సన్నద్ధం కావడం ఇదే. మధ్యలో ఒకసారి 2001లో ఎప్పుడైతే మన పార్లమెంట్ అటాక్ అయిందో, అంటే మన డెమోక్రసీ పిల్లర్ని అటాక్ చేశారు, బేసిక్ ఫండమెంటల్ పిల్లర్ని, అప్పుడు కూడా మొబిలైజ్ అయ్యాం. కాకపోతే అప్పుడు చర్యలు ఇంత చేసాం, మొత్తం మొబిలైజ్ అయ్యాం. అంటే ఆల్ ఓవర్ ఇండియా మొబిలైజ్ అయిందండి. అంటే కంప్లీట్ ఇండియన్ ఆర్మీ వెళ్ళి బోర్డర్లో కూర్చుంది. యాక్చువల్గా ఏంటంటే త్రివిధ
సాయుధ దళాలు ఆ రోజుని ఒక రోజుని పంజాబ్లో యాక్చువల్గా ఆర్మర్ కోర్ రేపు ఇంకొక గంటలో క్రాస్ చేస్తారు బోర్డర్ అనగా అప్పుడు ఆ కోర్ కమాండర్ని డైవర్ట్ చేసి అప్పుడు అమెరికన్ శాటిలైట్ ద్వారా పట్టుకుని ఇండియాకి చెప్పింది మీరు వార్కి వెళ్ళిపోతున్నారని. అప్పుడు వెనక్కి తీసుకురావడం జరిగింది. అలా చేయకుండా ఉంటే ఏం జరిగేది? అప్పుడు వార్ అయిపోయేదండి. మనం అప్పుడు పిఓకే వెనక్కి తీసుకుందాం. ఆ రోజే కొట్టేసి ఆ రోజే తీసుకుందాం. బహుశా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఎక్కడ తగ్గట్లేదు కదా, ఈ రోజు అదే జరుగుద్ది అంటారా? తర్వాత ఇంకోటి ఏంటంటే మన ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ రిపీటెడ్ స్టేట్మెంట్స్ చేస్తున్నారు లాస్ట్ 2 to 5 yearsలో. పిఓకేని వెనక్కి తీసుకుంటాం. ఇది మంచి అదను. దీనికంటే మంచి అదను ఫ్యూచర్లో దొరకపోవచ్చు కూడా. అదే ఇప్పుడు పిఓకే వరకు వెళ్తారా, లేకపోతే ఇప్పుడు పాకిస్తాన్ అలర్ట్ అయింది ఈ కొన్ని ఏరియాల్లో వాళ్ళు సైరన్లు పెట్టుకున్నారు, ఆ ఏరియాలోనే సైరన్లు పెట్టడానికి కారణం ఎక్కడైతే ఒసామా బిన్ లాడెన్ని కూడా అక్కడే వేశారు. ఇప్పుడు ఆ ఏరియాలతో పాటు ఇవన్నీ సైరన్లు పెట్టుకున్నారు. అక్కడ మిగతా పాకిస్తాన్ అంతటిని వదిలేశారంటే అక్కడ కొట్టం భారత్ ఇక్కడే దాడి చేస్తుంది అని ఏమైనా కీలకమైన సమాచారం అంటే వాళ్ళు ఏంటంటే వేరియస్ ఆప్షన్స్ ఎనలైజ్ చేసుకుంటున్నారు. అంటే ఎయిర్ స్ట్రైక్ చేస్తే బహుశా మనం మురిటికే అంటారు, లాహోర్ దగ్గర ఒక ప్లేస్ ఎల్ఈటీ హెడ్ క్వార్టర్స్, అక్కడ చేస్తామని ఒక అంచనా వచ్చి ఉంటుంది. ఓకే, అక్కడ ఎందుకు చేస్తారని? అక్కడ ఈ హఫీజ్ సయీద్ వాళ్ళంతా వాళ్ళ క్యాంప్ అక్కడ ఉంటుంది, వాళ్ళ హెడ్ క్వార్టర్స్ అక్కడ. మీకు గుర్తుందో లేదో, ఒక 5-6 ఏళ్ల క్రితం ఒక బ్రహ్మోస్ మిసైల్ మన ఇండియా నుంచి మిస్ఫైర్ అయిపోయింది. అది వెళ్ళి ఎక్కడ తగిలింది? లాహోర్ వెనకాల 9 కిలోమీటర్ల వెనకాల తగిలింది. అది చుట్టూరు తిరిగి సిసింద్రిలాగా వెళ్ళి అక్కడ తగిలింది. అప్పుడే పాకిస్తాన్కి అనుమానం వచ్చింది, అంటే మనం డెమాన్స్ట్రేట్ చేసామన్నమాట. అంటే ఇలాగ చుట్టూరు ఎక్కడో రాజస్థాన్లో ఫైర్ చేసి అక్కడ లాహోర్ వెనకాల తగులుతుందని ఆ క్యాపబిలిటీ డెమాన్స్ట్రేట్ చేశారు. అప్పటి నుంచి వాళ్ళకి భయం. ఇంకా జైషే మహమ్మద్ అంటారు, వీళ్ళ క్యాంపులు NWFPలో ఉంటాయి, అంటే ఈ లాహోర్ ఏరియాలో ఉండవు. అక్కడ మనకి ఈజీ కాశ్మీర్ నుంచి స్ట్రైక్ చేయడం. దీన్ని ప్రైమ్ టార్గెట్ అంటారు. కానీ సైరన్లు పెట్టుకోవడం ఇదంతా ఏంటంటే మనకి మీడియాలో వచ్చే ఇది. కానీ మిలిటరీ సైరన్లు పెట్టిన వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేశారు. అంటే ఒక 29 చోట్ల సైరన్ని ఇన్స్టలేషన్ చేస్తారు. దీన్ని ఏమంటారంటే అండి సివిల్ డిఫెన్స్ యాక్టివేషన్ అంటారు. కరెక్ట్, మనం కూడా చేస్తాం. అంటే ఇప్పుడు హైదరాబాద్ జనరల్గా వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ రేంజ్లోకి రాదు. కానీ మీకు జలంధర్, అంబాలా, పఠాన్కోట్, ఎక్కడైతే ఎయిర్ ఫీల్డ్స్ ఫార్వర్డ్లో ఉన్నాయో ఫిరోజ్పూర్, బఠిండా, జైపూర్, అజ్మేర్, జోధ్పూర్, ఇవన్నీ అహ్మదాబాద్, ఇవన్నీ వస్తాయండి. అంటే ఒకవేళ యుద్ధానికి వెళ్తే ఇక్కడ స్ట్రైక్ అవ్వచ్చు. వివి రావు గారు, ఒకటి ఇప్పుడు మనం యుద్ధానికి సిద్ధమయ్యాం, వాళ్ళు సిద్ధమయ్యాం అని అంటూ ఉన్నారు. ఇప్పుడు మనం ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థను అన్నిటిని కూడా ఉంచుకుని ఉన్నాం. ఇప్పుడు వాళ్ళు ఏదైనా ప్రయోగిస్తే దాని మధ్యలోనే ఇంటర్సెప్ట్ చేసేది మనం స్ట్రాంగ్ ఉన్నామో వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారో, వాళ్ళ ఏది ప్రయోగించినా మనం దాని మధ్యలోనే పేల్చేసే అవకాశం ఉంటుందా? ఉందండి. కూడా మన భూభాగంలోకి వచ్చి చేయడానికి దాదాపు అవకాశం లేకపోవచ్చు. మనం అంత ప్రిపేర్ అయ్యి ఉన్నాం. ఓకే, వాళ్ళని ఇంటర్సెప్ట్ చేయగలిగే ప్రిపరేషన్ మనకు ఉంది. మనల్ని ఇంటర్సెప్ట్ చేయగలరా? మనల్ని ఇంటర్సెప్ట్ చేయగలిగే కెపాసిటీ చాలా తక్కువ ఉందండి వాళ్ళకి. చైనా నుంచి వచ్చే హెల్పే కానీ, కొంచెం వరకు టర్కీ నుంచి వచ్చే డ్రోన్స్ వల్ల హెల్ప్ ఉంటుంది కానీ ఇంకా అంతకంటే కెపాసిటీ లేదని. ఉన్నాయి, రడార్స్ ఉన్నాయి, కౌంటర్ మిసైల్స్ ఉన్నాయి. కానీ మనకున్న హై టెక్నాలజీ, అంటే మనకి ఐఫోన్ ఉంటే వాళ్ళది రెడ్మీ టెలిఫోన్ అనుకోండి. ఓకే, అది ఓకే. సో ఇప్పుడు వాళ్ళు అనుకుంటూ ఉన్నారు, అంటే ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉండదు. మనం వాటర్ ఆపేసాం, వాటర్ ఆపడంతోనే వాళ్ళు బెంబేలు ఎత్తిపోతున్నారు. మనం ఏమీ చెప్పలేదు, సరిహద్దుల్లో యుద్ధ సన్నాహాలు చేసాం. సో ఇప్పుడు ఫస్ట్ అటాక్ ఎక్కడి నుంచి జరిగే అవకాశం ఉంటుంది? వాళ్ళ వైపు నుంచి జరగవచ్చా, మన వైపు నుంచి జరగవచ్చా? వాళ్ళు భయపడుతున్నారు, అంటే వాళ్ళు డిఫెన్స్లో ఉంటారు. అంటే జరిగేది మనమే చేస్తాం, మనమే ప్రోయాక్టివ్, అందులో డౌట్ ఏం లేదు. ఆ ప్రోయాక్టివ్ ఎలాగెళ్తుంది, సీక్వెన్షియల్ ఈవెంట్స్ ఎలాగెళ్తాయన్నది అది మనం గవర్నమెంట్ వదిలేద్దాం. ఎందుకంటే మనం చర్చించుకున్నామంటే అది స్ట్రాటజీ బయటకు వస్తుంది. వ్యూహాల గురించి మాట్లాడద్దాం. ఫస్ట్ ఎయిర్ ఫోర్స్ వెళ్తుందా, లేకపోతే ముందర ఆర్మీ వెళ్ళి తర్వాత ఎయిర్ ఫోర్స్ వెళ్తుందా, ఇవన్నీ లేకపోతే నేవీ వెళ్తుందా, ఇవన్నీ మనం వదిలేద్దాం. ఈ రోజు రిపోర్ట్ ప్రకారం గ్వాదర్ వాళ్ళు ఏం పెట్టలేదు, ఒక్క షిప్ కూడా లేదు. ఎవరు? గ్వాదర్ అన్న పోర్ట్లో, పాకిస్తాన్లో 3 సముద్ర పోర్ట్లు ఉన్నాయండి. గ్వాదర్ ఒకటి అవసరం, దాని పేరు గుర్తు రావట్లేదు నాకు ఇప్పుడు. ఇంకోటి కరాచీ మెయిన్. కరాచీలో షిప్స్ కనిపిస్తున్నాయి, ఆ వేరే పోర్ట్లో చిన్న 4 ఎన్నో షిప్స్ పెట్టారు. గ్వాదర్లో మాత్రం ఒక షిప్ లేదు.
అంటే బలూచిస్తాన్ వాళ్ళు అటాక్ చేస్తారు మాకు. ఓకే. ఆ భయం పుట్టుకుంది వాళ్ళకి. ఇప్పుడు సెకండ్ థింగ్ భయం ఏం పుట్టుకొస్తుందంటే బలూచిస్తాన్ వాళ్ళు ఆ పాక్ ఆర్మీ మీద అటాక్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు పాక్ ఆర్మీకి ఆ తలనొప్పి పట్టుకుంది, ఆ తలనొప్పి పట్టుకుంది. ఇటు నుంచి ఇండియా కొడతదా, అటు నుంచి బలూచిస్తాన్ కూడా. అంటే ఒకవేళ మనం ఇప్పుడు నిజానికి మనం కొంచెం ఆచితూచి వెళ్తుంటుంటాం, ఈ పరిణామంలో బలూచిస్తాన్ ఆచితూచి వెళ్తుందో? బలూచిస్తాన్కి ఫుల్ కేపబిలిటీ వాళ్ళు వాడాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఎయిర్ క్రాఫ్ట్ లేదు, నేవీ లేదు, చేసేవన్నీ మనుషులు ఇన్ఫెంట్రీ దాడులే చేసేది. సో అందువల్ల ఏంటంటే ఆ విధంగా ఎఫర్ట్ జరుగుతుంది తప్పితే కానీ వేరే ఎఫర్ట్ చేయలేరు వాళ్ళు. ఓకే. ప్రస్తుతం ఇన్సర్జెన్సీ ఫేజ్లో ఉన్నారు వాళ్ళు. అలాగే NWFP అంటే ఈ ఇస్లామాబాద్ పైన ఉన్న ఏరియా ఏంటో అది అక్కడ 8 తెగల ప్రాంతాలండి. అవి ఎప్పుడు జనరల్గా పాకిస్తాన్ గవర్నమెంట్ కంట్రోల్లో లేవు, అలా లూజ్గా వదిలేశారు. మన ఇండియాలో మనం దండకారణ్యం ఇవన్నీ ఎలాగ కొంచెం లూజ్గా నక్సలైట్ ఏరియాలో ఉంటాయో అలాగే వాళ్ళని నడుస్తాయి. 8 తెగలు ఉన్నాయి. జిర్గాలు అంటారు, అంటే లోకల్ పంచాయతీ నడుస్తుంది, ఏ ట్రైబ్కి ఆ ట్రైబ్. తర్వాత ఇంకోటి ఏంటంటే అక్కడ ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి మధ్యలో దురంద లైన్ ఉంటుంది. ఇది 1894లో బ్రిటిష్ వాళ్ళు తీసిన లైన్. అది ఆఫ్ఘనిస్తాన్ రికగ్నైజ్ చేయదు, దాని మీద గొడవలు జరుగుతున్నాయి. తర్వాత TTP అన్నది ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళే 1979 నుంచి ఫండమెంటలిజం తీసుకొచ్చారు, మద్రసాస్ ఇవన్నీ తీసుకొచ్చి. ఇప్పుడు వాళ్ళు ఎంత పెద్దోళ్ళు అయిపోయి ఆ చిన్నపిల్లలు ఎంత శక్తివంతం అయిపోయారంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే పాకిస్తాన్లో ఉన్న మామూలు డెమోక్రటిక్ గవర్నమెంట్ తీసేసి ఇరాన్లోనూ ఆఫ్ఘనిస్తాన్లోనూ ఉన్నట్టు ముల్లాల గవర్నమెంటు, షరియా రూలు ఇవన్నీ పెడదాం అనుకుంటున్నారు. వాళ్ళ ఉద్దేశం అది. వాళ్ళు అటాక్ చేస్తున్నారు వీళ్ళని. ఓకే. ఇప్పుడు వరకు కొంచెం ఏదో ఆఫ్ఘనిస్తాన్ హెల్ప్ తోటి అమెరికన్స్ ఉండేవాళ్ళు కాబట్టి 4 ఏళ్ల వరకు వీళ్ళు ఎలాగో పాకిస్తాన్ వాళ్ళు గెంటుకు వచ్చేసారు. కానీ ఇప్పుడు ఆ తాలిబాను ఈ తాలిబాను కలిసింది. సో వీళ్ళు ఇప్పుడు పాకిస్తాన్కి భయం పట్టుకుంది, అది కూడా వేరైపోతుందని. ఎందుకంటే ఈ ట్రైబ్స్ అన్నీ ఆఫ్ఘనిస్తాన్కి లాయల్టీ చూపిస్తాయి. ఓకే. ఆఫ్ఘనిస్తాన్. సో ఇటు ఇండియా POK, అటు NWFP ఏమో అటు ఆఫ్ఘనిస్తాన్కి లాయల్టీ, ఇంకా మిగిలింది పాకిస్తాన్, పంజాబ్ అండ్ సింధ్. సింధులో కూడా మొన్న ప్రాబ్లం ఏమైందంటే ఏ ఇందస్ వాటర్లో నీళ్ళు వెళ్తున్నాయో చోళిస్తాన్ అని పంజాబ్ సౌత్లో ఒక ఏరియా ఉందండి. మనం పంజాబ్ నుంచి కెనాల్స్ తీసుకెళ్ళి రాజస్థాన్ బోర్డర్ అంతా ఇరిగేట్ చేయడం మొదలుపెట్టాం. మనం కూడా ఎందుకు చేయకూడదు అనుకున్నారు వాళ్ళు. సో 7 కెనాల్స్ తవ్వడం మొదలుపెట్టారు. 7 కెనాల్స్ తవ్వడం మొదలుపెట్టేసరికి సింధు ప్రాంతం వాళ్ళు గొడవ చేయడం మొదలుపెట్టారు. పంజాబ్ వాళ్ళకి వాటర్ ఇచ్చేస్తున్నారు, మాకు రాదని. సో అది కూడా సింధు కూడా ఒక డిమాండ్ ఉంది కదా మాకు కూడా. అందులో కూడా మనం ఫుల్ నీళ్ళు ఇచ్చినా కానీ వాళ్ళు కొట్టుకుంటారు మళ్ళీ ఈ 7 కాలాలు వస్తున్నాయని. ఎందుకంటే పాకిస్తాన్లో పంజాబీసే రూల్ చేస్తారని, వెదర్ ఆర్మీ అవనివ్వండి, సివిల్ పాలిటిక్స్ అవనివ్వండి, అలాగే ఇండస్ట్రియలిస్టులు అవ్వాలి. నవాజ్ షరీఫ్ వీళ్ళంతా పంజాబ్. సీఎం కూతురు చీఫ్ మినిస్టరు, బ్రదర్ ప్రైమ్ మినిస్టరు, సొంతానికి మన అంటే మన దేశంలో ఒకప్పుడు NDA చైర్పర్సన్ లాగా నవాజ్ షరీఫ్, అటువంటి టైప్. ఓకే. సో అంటే అందరు ఎదురు చూస్తుంది అది 22వ తారీఖున ఆ అటాక్ జరిగింది. 22 నుంచి పరిణామాలు అన్నీ జరుగుతున్నాయి. ఏదో ఒకవేళ కేవలం ఉగ్రవాదుల పైన పాకిస్తాన్ ఉగ్రవాదుల గురించి పాకిస్తాన్పై ప్రెజర్ పెట్టాలి అనుకుంటే ఇన్ని సన్నాహాలు చేయాల్సిన అవసరం లేదు. చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం ఏంటంటే వాళ్ళు జనరల్ బాజ్వా ఏంటంటే కొంచెం మోడరేట్ మనిషి. అప్పుడు యాక్చువల్గా అక్కడ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫే డిఫాక్టో రూలర్, మిగతా వాళ్ళంతా ఓన్లీ మన్మోహన్ సింగ్ టైప్ అని. ఆయన ఏది చెప్తే అది జరుగుతుంది. జనరల్ బాజ్వా ఏంటంటే కొంచెం మోడరేట్ మనిషి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జనరల్ మునీర్ ఏంటంటే హెడ్ స్ట్రాంగ్ ఫండమెంటలిస్ట్, ఎక్కువ మాట్లాడు, సోషల్ మీడియాలో అసలు రాడు. ఈజ్ యాంటీ సోషల్ మీడియా, అందుకని ఆయన ప్రజెన్స్ ఎక్కడ కనిపించట్లేదు. అది వేరే సంగతి. కానీ మరి రక్షణ మంత్రి వీళ్ళందరూ వచ్చి మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి, మా దగ్గర అణుబాంబులు. అదేంటంటే మళ్ళీ ఇది మనకు కాదు, మనల్ని భయపెట్టడం కాదు, ఇది అమెరికాకి చెప్తున్నారు. మా మధ్యన యుద్ధం ఆఫ్ చేయండి లేకపోతే మేము అణుబాంబు వాడతామని. ఒకవేళ అంటే వార్లో అగ్రెసివ్గా ముందుకు వెళ్తా అలాంటి పరిస్థితులు వస్తాయా? అణుబాంబులు అన్నది ఏంటంటే ఇప్పుడు వరకు 1945లో అమెరికా జపాన్ మీద వాడిన తప్పితే కానీ ఇంకెక్కడ వాడడం జరగలేదు, జరగనివ్వరు కూడా. అమెరికా రష్యా ఇవన్నీ కూడా జరగనివ్వరు. ఇజ్రాయెల్ కూడా మన సైడ్ ఉంది. ఇప్పుడు ఇంకో బ్రాకెటింగ్ చేస్తున్నారు, అది రాను అంటే ఇప్పుడు ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఇంకా కనిపించట్లేదు, ఫ్యూచర్లో అది వస్తుందండి. ఓ బ్రాకెటింగ్ అవుతుంది. అమెరికా, ఇండియా, ఇజ్రాయెల్ ఇవన్నీ ఒక దేశాల కింద వస్తున్నాయి. అంటే ఏంటంటే
కొంచెం క్రిస్టియానిటీ, జూయిజం, హిందూయిజం వర్సెస్ ఇస్లాం అన్నట్టుగా వస్తుంది. అది ఫ్యూచర్లో ఇది డెవలప్మెంట్ పెరుగుతుందండి. ఇంకా అంటే వర్సెస్ అని వచ్చినప్పుడు మళ్ళీ అది ఒక ప్రమాదకరమే. అందుకనే అక్కడ అందుకనే హమాస్ లీడర్స్ ఇక్కడ పిలిచారు ఎల్ఈటీ హెడ్ క్వార్టర్స్కి. అంటే ఈ టెర్రరిజంలో వాళ్ళు కూడా గైడెన్స్ ఇచ్చినట్టున్నారు. ఎందుకంటే హమాస్కి కొన్ని స్పెషల్ ఆపరేషన్స్ ఉన్నాయండి. వాళ్ళు సూసైడ్ బాంబింగ్లో చాలా ఫాస్ట్. అందరూ సూసైడ్ బాంబింగ్కి తయారుగా ఉంటారు. ఎస్పెషల్లీ 16 to 18 పిల్లల్ని ఎన్నుకుని ట్రైన్ చేసి పెడతారు. ఒకవేళ వాళ్ళు ఏమైనా గ్యారంటీ ఇచ్చారేమో, మేము కొంతమందిని ఇస్తాం మీకు మనుషుల్ని, మీరు మాకు ఇవ్వండి తర్వాత. కానీ ఇప్పుడు మనం పాకిస్తాన్ ముందు ఏం డిమాండ్ పెట్టలేదు. మనం ఐడెంటిఫై ట్రేస్ ఇదేనండి, హఫీజ్ సయీద్ని అప్పగించాలి అని మనం ఇంతకు ముందు. హఫీజ్ సయీద్ ఐడెంటిఫికేషనే కాదండి. మనం ఏమంటున్నా అంటే మొత్తం మనకి ఇంటెలిజెన్స్ ఉంది అంటే వాళ్ళు ఒప్పుకోరు కదా మొత్తం టెర్రరిస్టులు అంటే. వాళ్ళు ఒప్పుకోరు. టెర్రరిస్ట్ దేశం క్యాంపులు క్లోజ్ చేయాలంటున్నాం, క్యాంపులు క్లోజ్ చేయాలంటున్నాం, ఎల్ఈటీని బ్యాన్ చేయాలంటున్నాం. ఎల్ఈటీని ఏది పేరు తీసుకున్నాం ఇప్పుడు అంటే ఏంటంటే ఇండియన్ రెసిస్టెన్స్ ఫ్రంట్, ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అని. అంటే ఇప్పుడు వాళ్ళు అంటే ఇంతకు ముందు రక్షణ శాఖ మంత్రి ఒప్పుకున్నాడు, గుర్తుంది కదా, మేము పశ్చిమ దేశాల ప్రాపకం కోసం మా దేశంలో టెర్రరిస్టులను పెంచి. ఒప్పుకోలేదండి, అది మనం రాంగ్ ఇంటర్ప్రిట్ చేస్తున్నాం. అదేంటంటే మనం కొంచెం ఐక్యరాజ్య సమితిలో కూడా మనం మాట్లాడాంగా, మీ రక్షణ మాట్లాడారండి. ఆయన అన్నది ఏంటో మీరు గ్రహించండి. అమెరికాకి ఏమని చెప్తున్నాడంటే, మీ గురించి నేను 30 ఏళ్ళు మీ గురించి ఆఫ్ఘనిస్తాన్లో పనిచేసాం, ఇలా టెర్రరిజము ఇవన్నీ చేసాం. అది మా దేశంలో మా మీదకే వెనక్కి వస్తుంది. ఎందుకంటే అది అతను టీటీపీ గురించి మాట్లాడుతున్నాడు. టీటీపీ గురించి అమెరికా కూడా భయపడుతుంది. అతను అమెరికాకి టీటీపీ గురించి మాట్లాడుతున్నాడు, మనం ఇండియా గురించి మాట్లాడలేదు. మన ఇండియా అసలు వాళ్ళు ఒప్పుకోవట్లేదు అసలు, ఇప్పుడు కూడా ఒప్పుకోవట్లేదు. అది కొంచెం మిస్ఇంటర్ప్రిటేషన్ అవుతుంది మీడియాలో. ఓకే, సో వాళ్ళ ఎప్పుడు డిఫెన్స్ మినిస్టర్ ఇండియాలో నేను టెర్రరిజం చేశానని ఇప్పుడు ఒప్పుకోవట్లేదు. ఆయన అనేది ఏంటంటే అమెరికాని బతిమాలుతున్నాడు అనమాట. మరి ఇప్పుడు మనం ఈ ఆర్మీ సన్నాహాలన్నీ చేసి ఉంచాం, మీ టెర్రరిస్ట్ క్యాంపులను ఆఫ్ చేయండి. మా దేశంలో టెర్రరిస్ట్ క్యాంపులు లేవనంటారు. ఇప్పటికీ పీఓకేలో ఉన్న టెర్రరిస్ట్ క్యాంపులు అన్నింటిని కూడా క్లోజ్ చేసేసి తరలించేశారు. సో మరి ఇప్పుడు టెర్రరిస్ట్ క్యాంపులు లేవు అంటారు, కావాలంటే వచ్చి చూసుకుని అంటారు. మనం ఎంత కావాలంటే వచ్చి చూసుకోమంటే మనకి అంత సంతోషం. మన ఇన్స్పెక్టర్స్ అంటే తటస్థ వేదిక పైన నిరూపించండి అంటున్నారు కదా వాళ్ళు. ఒక తటస్థ వేదికను ఏర్పాటు చేయండి, అంతర్జాతీయ సమాజం కలగజేసుకోండి, మా దగ్గర లేవు అని అంటున్నారు. మనం ఏమంటాం, తటస్థ వేదిక కాదు, మా దగ్గర ఇంటెలిజెన్స్ ఉంది, మేము వెరిఫై చేసుకుంటాం అంట. అందుకనే అదే షిమ్లా అగ్రిమెంట్. షిమ్లా అగ్రిమెంట్లో ఏంటంటే అన్ని ద్వైపాక్షికం, థర్డ్ పార్టీ రాదు. వాళ్ళు ఎప్పుడు థర్డ్ పార్టీ తీసుకుని అంగీకరించదు పాకిస్తాన్. ఇప్పుడు మనం పాకిస్తాన్ కొట్టబోతున్నామా లేదా? కొట్టబోతున్నాం 100%. కాకపోతే ఏంటంటే టైము, ప్లేసు మనం చూస్ చేసుకుంటాం. మరి ఇప్పటికీ మమ్మల్ని 36 గంటల్లో కొట్టయిపోతున్నారు, 24 గంటలు అమెరికాకి చెప్తున్నారండి, మీరు రండి. ఇప్పుడు పల్లెటూరులో ఇమాజిన్ చేసుకోండి, ఇద్దరు మిడిల్ క్లాస్ వాళ్ళు కొట్టుకుంటున్నారు అనుకోండి. ఆడేం చేస్తాడు, బాగా జమీందార్ టైప్ ఎవరో ఉంటారు కదా, అతని దగ్గరికి వెళ్ళి చెప్తాడు, చూడు వాళ్ళు నన్ను కొట్టేస్తున్నాడు, నువ్వు వచ్చి మధ్యవర్తిత్వం ఉండని. ఆ పని చేస్తున్నారు వాళ్ళు. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడుకోవచ్చా, ఒకవేళ ఇండియా పాకిస్తాన్ కొడితే మొదట వాడేది ఏంటి, ఏ ఆయుధం వాడబోతుందని మనం మాట్లాడుకోవచ్చా, మాట్లాడుకోకూడదా? మాట్లాడుకోవడమే మంచిది, చేయకపోవడమే మంచిది. ఓకే, అయితే మాట్లాడుకోవచ్చు. ఓకే, ఎందుకంటే ఎల్సీ ఓపెన్ అయిపోయింది. ఓకే, మొన్నటి వరకు ఎల్సీలో సీజ్ ఫైర్ ఉండేది. అంటే మనం ఫైర్ చేయడానికి లేదు, వాళ్ళు ఫైర్ చేయడానికి లేదు, వాళ్ళు ఆక్రమించడానికి లేదు. సో ఇప్పుడు మనం గ్రౌండ్ మీద అడ్వాన్స్ అవుతామా, తర్వాత ఎయిర్ ఫోర్స్ని తీసుకొస్తామా, లేకపోతే ఎయిర్ ఫోర్స్ని ముందర పంపించి తర్వాత తీసుకొస్తామా, అది మన ఇష్టం. ఇప్పుడు సైన్యాన్ని కూడా ఇష్టానికి వదిలేశారు. అదే నేను అంటున్నాను, అందుకనే మనం మాట్లాడుకోవడం మంచిది. ఓకే, మన యాక్షన్ ప్లాన్ ఏంటనేది మాట్లాడుకుందాం. ఓకే, మన దగ్గర ఉన్న మిసైల్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనకి అగ్ని 5 వరకు ఉంది. సో సూర్య కూడా ఉందండి. ఏది? సూర్య కూడా. సూర్య అంటే 5000 కిలోమీటర్స్ పైన, అంటే ఇక్కడ నుంచి మనం యాక్చువల్గా యూకేని కొట్టచ్చు. సో పాకిస్తాన్ కొట్టాలంటే మనం ఏది వాడితే సరిపోద్ది? మనకి పూంచ్ నుంచి ఇస్లామాబాద్ 93 కిలోమీటర్లు అండి. అంటే ఇస్లామాబాద్ కూడా వాళ్ళ పశ్చిమాన్ని ఉంది దాదాపు. క్వెట్టా మీద మనం వాడాల్సిన అవసరం లేదు. కరాచీ కేవలం డిఫెన్సివ్ అని. సో బేసికలీ మనకున్న పృథ్వీ మిసైల్స్ చాలు. ఓకే, అగ్ని కూడా అవసరం లేదు. ఓకే, పృథ్వీ మిసైల్స్, పృథ్వీ, బ్రహ్మోస్ ఇవి చాలండి. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థ ఉంది. సో వాళ్ళు చైనా నుంచి తెచ్చుకున్నది మాత్రమే ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏదైనా మిసైల్ వేస్తే, గైడెడ్ మిసైల్స్ని వేస్తే, మన దగ్గర ఉన్న ఈ ఈడబ్ల్యూస్తో ఆ గైడెడ్ మిసైల్స్ని దారి మళ్లించవచ్చా?
లేదంటే వాటికి దారి తెలియకుండా దారి మళ్లించడం అన్నది చాలా కష్టం. ఓకే, అంటే వాటిని మళ్ళీ హ్యాక్ చేయలేము దారి మళ్ళించడం అంటే కదా. అది చాలా కష్టం అవుతుంది. కాకపోతే ఏంటంటే లాస్ట్ కొన్ని 3-4 డికేట్స్లో మన శాటిలైట్ టెక్నాలజీ ప్లస్ శాటిలైట్స్ ఎన్ని ప్లేస్ చేసేవంటే మన ఓన్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ఉంది. ఇప్పుడు మొన్నటి వరకు మన అమెరికా మీద ఆధారపడేవాళ్ళం. అదేంటంటే మీకు ఎప్పుడు 50 మీటర్లు కనీసం అఫీషియల్గా ఎర్రర్ చూపిస్తుంది అమెరికన్ గ్లోబల్ సిస్టమ్, జిపిఎస్ సిస్టమ్ అఫీషియల్గా. దానికి వేరే సిస్టమ్ వాళ్ళు ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ ఆల్టర్ చేసి మన మిసైల్స్ ఇన్యాక్యురసీ చేసేస్తారండి. సో ఇన్ ఎనీ కేస్ 50 మీటర్స్ అఫీషియల్ పొజిషన్ ఉంది. రష్యన్ సిస్టమ్స్ వాడచ్చు. రష్యా కూడా ఇప్పుడు వాళ్ళు ఓన్ యుద్ధంలో మునిగి ఉన్నారు. అది ఎంతవరకు మనకి యాక్యురసీ వస్తుందో తెలియదు. లాస్ట్ 10-15 ఇయర్స్లో మన ఓన్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ లాంచ్ చేసుకున్నాం. దానిలో మనకి 30 మీటర్స్ అంటే ఒక స్కేల్ యాక్యురసీ వచ్చేస్తుంది. ఓకే, అది మనకు క్షమత ఉంది. అది మన ఓన్ కంట్రోల్. సో తర్వాత ఇంకోటి ఏంటంటే మిసైల్స్ కార్గిల్ తర్వాత ఇదంతా బాగా డెవలప్ చేసుకున్నాం. ఎప్పటి నుంచో ప్లాన్ పెట్టారు కానీ ఇప్పటికి ఫుల్ డెవలప్ అయిపోయింది మనకి. సో మన గ్లాస్నాస్ మీద కానీ యూరోపియన్ శాటిలైట్స్ మీద కానీ అమెరికన్ శాటిలైట్స్ మీద కానీ ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్కి క్యాపబిలిటీ 0. చైనా ఇవ్వాలి తప్పితే కానీ చైనా కానీ టర్కీ కానీ. ఇప్పుడు చైనా ఒకవేళ మనం వారికి దిగి మొదలు పెట్టాం అనుకుందాం, ఇప్పుడు చైనా ఏం చేస్తుంది? వాళ్ళకి ముందర ఏంటంటే వాళ్ళు విమానాలు సప్లై చేశారు, గన్స్ సప్లై చేశారు, వాటి ఎమ్యునిషన్ సప్లై చేస్తున్నారు, ట్యాంక్స్ సప్లై చేయొచ్చు, బిఎంపీస్ అంటే ఇన్ఫెంట్రీ కూర్చుని వెళ్ళే వెహికల్స్ అంటే స్ట్రాంగ్ వెహికల్స్ 18 tons 20 tons అలా ఉంటాయి. ఆ వెహికల్స్ సప్లై చేయొచ్చు. ఇటువంటి వార్ రిలేటెడ్ స్టోర్స్ అంటాం మేము యాక్చువల్గా ఒక వరల్డ్లో. ఓకే, ఇవన్నీ సప్లై చేయొచ్చు. మొన్న మీడియాలో ఒక రిపోర్ట్ ఏమొచ్చిందంటే మరి ఎంత వేగు దాని తర్వాత ఇంక మళ్ళీ రాలేదు. అది ఒక సబ్మెరీన్ కూడా అద్దెకిచ్చినట్టు రిపోర్ట్ వచ్చింది. చైనా అది ఎక్కడుందో తెలియదు, కరాచీ దగ్గర ఉండి ఉండొచ్చు బహుశా. సో ఈ మన దగ్గర ఉన్న వ్యవస్థతో వాళ్ళు ఏ సబ్మెరైన్ ఇచ్చినా కూడా దాన్ని టార్గెట్ చేసే వ్యవస్థ అయితే భారత్ దగ్గర ఉంది. మనకి 3 న్యూక్లియర్ సబ్మెరీన్స్ ఉన్నాయండి. ఓకే, ఈ న్యూక్లియర్ సబ్మెరీన్స్ అంటే ఏంటంటే న్యూక్లియర్ ట్రైడ్ అంటారు. అంటే ఆర్మీ బై ఎయిర్, బై సీ, బై ల్యాండ్ మనం న్యూక్లియర్ వెపన్స్ వాడచ్చు. ఇందులో ఏమవుతుందంటే అంటే మీరు అంటే వర్స్ట్ కేస్ సినారియో చూడండి, వాడు 130 బాంబులు వాడేశాడు మన ఇండియా మీద, అన్ని సిటీస్ అన్ని నాశనం చేసాడు. కానీ మనకి ఇంకా ఓ క్యాపబిలిటీ ఉంది. సడన్గా సముద్రంలోంచి సబ్మెరీన్స్ అక్కడి నుంచి ఫైర్ చేసి ఇంకా న్యూక్లియర్ వెపన్స్ ఉంటాయి మన దగ్గర. అది పాకిస్తాన్కి 0, అసలు లేనే లేదు. అంటే ఏంటంటే ఒకవేళ నిజంగా న్యూక్లియర్ వార్ అంటూ చేస్తే పాకిస్తాన్ అసలు మిగలదు. మన ఇంకా వాళ్ళు కూడా అదే కదా, మా అస్తిత్వానికి విఘాతం కలుగుతుంది, మేము ఉండం అని అనుకున్నప్పుడు అణుబాంబులు వాడతామని చెప్తున్నారు. అవి ఎంతవరకు వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి, నిజంగా వాడగలుగుతారా? ఎందుకంటే అణుబాంబులు వాడడానికి కూడా బోల్డంత టెక్నాలజీ కావాలండి. ఆ టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉందా? ఒకళ్ళు ఉన్న వాళ్ళ కంట్రోల్లో ఉందా? ఈ పెద్ద దేశాలు ఏంటంటే అంత ఈజీగా ఇవ్వండి, అది కూడా ఆలోచించాల్సింది. డర్టీ బాంబ్ వాడచ్చు. డర్టీ బాంబ్ అంటే ఏంటంటే న్యూక్లియర్ రియాక్టర్లో మన రాడ్స్ వాడతారు. ఆ రాడ్స్లో యురేనియం డిప్లీట్ అయిపోయిన తర్వాత అది స్టిల్ రేడియో యాక్టివ్ ఉంటుంది. అది తీసుకెళ్ళి ఎక్కడైనా పడేస్తే, ఓ నదిలో పడేస్తే అదంతా రేడియో యాక్టివ్ అయిపోతుంది. దీన్ని డర్టీ బాంబ్ అంటారు. ఆ ఏరియా ఇప్పుడు మీకు ఈజియెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పడానికి, ఒక న్యూక్లియర్ రియాక్టర్ని యాక్చువల్గా పేల్చడం జరిగింది అనుకోండి, ఆ రేడియేషన్ అంతా లీక్ అయిపోయి చెర్నోబిల్లో అయినట్టు అవుతుంది. చెర్నోబిల్ ఒక 200 kilometers వరకు అన్ఆక్యుపైడ్ అయిపోయింది, అలాగైపోతుంది. ఆ గేమ్ వాడచ్చు వాళ్ళు. అందులో ఏంటంటే డినైబిలిటీ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు ఇలాంటి పనులే చేస్తారు. డినైబిలిటీ ఉన్నది అంటే మాకు సంబంధం లేదు, ఎవరు చేశారో మాకు తెలియదు. సో ఇప్పుడు మనకి హఫీజ్ సయీద్ మెయిన్ టార్గెట్లో ఉన్నాడు. మనకి ముంబై దాడులు సూత్రధార కూడా ఉంది. అప్పగించమని అడుగుతున్నాం, వాళ్ళు అప్పగించట్లేదు. ఇప్పుడు ఏ 3 జరిగితే పాకిస్తాన్ పోతుందా, పీఓకే మనకు వస్తుందా, హఫీజ్ సయీద్ని వేసేస్తారని? ఒకవేళ నిజంగా హఫీజ్ సయీద్ని వేసినా అది ఒక మంచి విజయంగానే చూడాల్సిన అవసరం ఉంటుందేమో, రైట్? అంటే హఫీజ్ సయీద్ చనిపోయినా, హఫీజ్ సయీద్ని చంపేసినా కానీ నెక్స్ట్ రంగ్ లీడర్షిప్ ఎవరొకళ్ళు ఉంటారు, వాడి చుట్టాలే ఉన్నారు. సో దానికి ఏం పెద్ద అంటే ఎల్ఈటీకి పెద్ద తేడా ఏం చేయదు. ఇన్ ఎనీ కేసు ముసలోడు అయిపోయాడు. ఒకవేళ నిజంగా తీసేసినా కానీ వాళ్ళే తీసేస్తారు ముందర.
మనం చేయక్కర్లేదు, వాళ్ళే ఇప్పుడు వరకు వస్తున్న మీడియాలో రిపోర్ట్స్లో చాలా డెత్స్ వచ్చినాయి టాప్ టెర్రరిస్ట్ లీడర్స్ ఆగంతకులు చేశారని. పాకిస్తాన్ అంటుంది ఇండియా చేయిస్తుందని, అది వాళ్ళే చేశారని నా అనుమానం. ఎందుకంటే పనికిరాని వాళ్ళందరినీ ఇలా తీసేశారని. ఓకే, సో ఇప్పుడు ఏంటి 22 నుంచి రోజు ఇలాగే అంటున్నారు, ఇదిగో అదుగో అని అంటున్నారు, ఏమీ జరగట్లేదు అని చాలా మంది ఇది అనుకుంటున్నారు. తొందరపడకూడదండి, ఇదే మేము అంటాం. ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం సర్ప్రైజ్ ఇవ్వాలి. నిన్న ఎవరో ఏదో మీడియాలో డిస్కస్ చేస్తున్నారు, సర్ప్రైజ్ అంతా పోయింది, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చేసింది, తర్వాత అన్ని రియల్గా జరుగుతుంది. ఎంత చేసినా కానీ ఎప్పుడైనా సర్ప్రైజ్ ఇవ్వచ్చు. ఎందుకంటే మనం ఏ ప్లేస్లో ఎలా చేస్తాం అది ఎవరికి తెలియదు, అది సర్ప్రైజ్. సో ఇప్పుడు వాళ్ళ యుద్ధం జరిగిందా లేదా అని తర్వాత ఇంకోటి ఏంటంటే ఎవరినైనా సరే పనిష్ చేయాలనుకోండి, వాడిని టెన్షన్లో పెడితే చాలా బెటర్. వాడిని చంపేగానే ఇప్పుడు ఉరి తీస్తారు అనుకోండి మనిషిని, మొత్తం పోతుంది. ఒక 15 నిమిషాలు స్ట్రగుల్ అవుతాడేమో మ్యాక్సిమం, దాని తర్వాత పైకి వెళ్ళిపోతాడు, అయిపోయింది పని. ఓకే, అదే కనుక ఆ టెన్షన్ లోనే ఉంచేస్తారంటే పాలన ఆగిపోయింది, ప్రజలే ఇబ్బందులు పడతారు, వాటర్ అయిపోయింది. ఆ తర్వాత తొందరపడతాడు. ఒకవేళ ఇప్పుడు అక్నూరులో మనం వెళ్ళిపోయాం, నేను ఇక్కడ మూవ్ చేస్తాం, ఎక్కడో ఖాళీ చేయాల్సి వస్తుంది, అక్కడ మనకు అవకాశం దొరుకుతుంది, తొందరపడతాడు అనమాట. ఓకే, ఆ తొందరపడేటట్టు చేయాలి మనం, వాడిని అలా యాంగ్షియస్ చేయాలి. అంటే పాకిస్తాన్ ఇప్పుడు ఏ తొందరపాటు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది? ఒకవేళ ఇందులో కంగారులోనో ఏమయంలోనో బుర్రా పోయో ఏ తొందరపాటు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది? వాళ్ళు ఏదో ఏరియాలో అటాక్ చేయొచ్చు మనల్ని, అటాక్ చేస్తే మన వాళ్ళు ఇంకా వెంటనే మనం కౌంటర్ అటాక్ ఇంకా మొత్తం మొదలైపోతుందండి. బహుశా ఆ ఏరియాకి రిస్ట్రిక్ట్ చేయాలని చూస్తాం, కానీ ఏంటంటే అది మెల్లగా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇంకో ఫ్రంట్ ఓపెన్ చేస్తారు. ఓకే, ఇప్పుడు ఒకవేళ పీఓకేను ఆక్యుపై చేసుకోవాలి అన్న ఉద్దేశంతోనే ముందుకు వెళుతూ ఉంటే ఏం జరుగుతుంది? ఎన్ని రోజుల్లో పీఓకేని మనం ఆక్యుపై చేసేసుకోవచ్చు ఒకవేళ పీఓకేనే టార్గెట్ చేసుకుని ముందుకు వెళ్తే? ఎన్ని రోజులని చెప్పలేమండి, ఎందుకంటే ఆర్మీ ఏంటంటే బౌండ్స్ మీద వెళ్తుంది. బౌండ్స్ అంటే ఒక ఏరియాని క్యాప్చర్ చేస్తుంది, దాని తర్వాత స్టెబిలైజ్ చేసుకుంటుంది, తర్వాత నెక్స్ట్ బౌండ్కి వెళ్తుంది, ఆ తర్వాత నెక్స్ట్ బౌండ్కి వెళ్తుంది. దీనిలో ఏంటంటే జనరల్గా ఒక కీ పదం వాడతాం మేము, సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటాం. ఆ సెంటర్ ఆఫ్ గ్రావిటీ పడేంత వరకు చేస్తాం. అంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే ఇప్పుడు అసీం మునీర్ని తీసామనుకోండి, జనరల్ అసీం మునీర్ని మిసైల్ ఫైర్లో తీసామనుకోండి, అంటే ఒకటే మిసైల్ ఫైర్ చేసి నిజంగా యాక్యురేట్గా తీయగలిగాం, హాఫ్ పాకిస్తాన్ పడిపోతుందండి. మిగతా యుద్ధమే చేయక్కర్లేదు మనం ఒక్క మనిషిని తీసేస్తే. ఎందుకంటే షాబాజ్ షరీఫ్కి బలం లేదు, నవాజ్ షరీఫ్ ఆల్రెడీ ఏడవడం మొదలుపెట్టాడు, ఇంకా వాళ్ళ పార్లమెంట్ అంతా మెజారిటీ పార్టీ ఏమో అపోజిషన్లో కూర్చుంది, మైనారిటీ పార్టీ గవర్నమెంట్లో కూర్చుంది. బిలావల్ అంటారా, వాడి ఉనికి వాడికి తెలియదు, వాడు లవ్ అఫైర్స్కే సరిపోదు టైము, ఇంకేం చేస్తారు, గవర్నమెంటే పడిపోతుంది. బిలావల్ కూడా కొంచెం కారు కూతలు కూస్తున్నాడు కదా. బిలావల్ మన ఇండియాలో కూడా ఉన్నారు, ఉపయోగం ఏం లేదు. అంటే మునీని లేపేసే అవకాశాలు ఉన్నాయా వాళ్ళు? ఆబ్వియస్లీ మనం కన్సిడర్ చేస్తూ ఉండొచ్చు. ఆబ్వియస్లీ పీపుల్ మస్ట్ బి కన్సిడరింగ్. అంటే ఆర్మీ చీఫ్ని లేపడం ద్వారా యుద్ధంలో మనం సాధించే పై ఏంటంటే పీఓకే అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే వాళ్ళే చంపుకోవచ్చండి, మనం ఎందుకు? వాళ్ళలో కూడా ఇప్పుడు ఎప్పుడైతే ఇమ్రాన్ ఖాన్ని జైల్లో పెట్టడం జరిగిందో అంతకుముందు ఆయన రైట్స్ చేశారు, అదే పీటీఐ పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీ. అందులో ఏంటంటే లాహోర్లో ఉన్న కోర్ కమాండర్ వాళ్ళ ఇంటి మీద దాడి చేశారు, ఆయన సివిలియన్స్ మీద ఓపెన్ చేయలేదు ఫైర్. అసలు పాకిస్తాన్లో కోర్ కమాండర్ ఇంటి మీద దాడి చేయడం అంటే ఏంటంటే ఇది నిజంగా చాలా గొప్ప పని, అటువంటిది వాళ్ళే చేసుకోవచ్చు. ఓకే, కానీ ఇప్పుడు మరి సివిలియన్స్కి ఇబ్బంది కలగకుండా మనం టార్గెట్ చేసిన ఉగ్రవాద శిబిరాలని దాడులు చేసుకుంటూ వెళ్తామా, లేదంటే ఇప్పుడు సివిలియన్స్ కూడా గాజాలో లాంటి పరిస్థితులు ఏర్పడతాయా? ఏం జరుగుతుంది అసలు? నన్ను అడిగితే మనం సెంటర్ ఆఫ్ గ్రావిటీ స్టైల్లో వెళ్తామండి. హమాస్ని చేసినట్టు మనం వెళ్ళాం. అక్కడ హమాస్లో ప్రాబ్లం ఏంటంటే గవర్నమెంట్ వేరు, హమాస్ వేరు. ఇక్కడ గవర్నమెంట్ ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ సేమ్. సో మనం మెయిన్ గవర్నమెంట్లో ఉన్న కీ పొజిషన్స్ని పడగొట్టగలిగితే చాలు, ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీ టౌన్స్ని పట్టుకుంటే చాలు, మనం ఏం అచీవ్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ పీఓకేని ఆక్యుపై చేసుకునే విధంలోనే ముందుకు మనకి కనిపిస్తుంది. ఎందుకంటే రాను గవర్నమెంట్ ఎప్పుడూ అంటుంది మేము పీఓకేని వెనక్కి తీసుకుంటామని.
ఓకే, అంటే ఇప్పుడు అంతా మోహరించి ఉన్నారు. నెక్స్ట్ స్టెప్ ఏం జరగవచ్చు జనరల్గా, అంటే ఏముంటాయి స్టెప్స్లో? స్టెప్స్లో అంటే అండి ఇప్పుడు ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ ఇప్పుడు ఓపెన్ అయిపోయింది. ఎప్పుడైతే ఓపెన్ అయిపోయిందో లాస్ట్ 5 days నుంచి 6 days నుంచి విపరీతంగా ఫైర్ జరుగుతుంది. ఆ ఫైర్ విపరీతంగా జరుగుతుంది అనుకోండి, నాకు లోకల్ కమాండర్కి ప్రైమ్ మినిస్టర్ నుంచి క్లారిటీ వచ్చేసింది, మీరు చేయాల్సింది చేసుకోండి అని. సో నేను వెళ్ళి నాకు ఏదైనా అడ్డంకిగా ఉంటే అది క్యాప్చర్ చేసేస్తాను. ఇప్పుడు ఏరియాని క్యాప్చర్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అవ్వచ్చు బహుశా. మరి పాకిస్తాన్ మొన్న 24 గంటల్లో 36 గంటలు ఏదో జరగబోతుంది బహిరంగంగా చెప్పుకుని ఉండొచ్చు. భయపెడుతున్నారు. అది ఇంటర్నేషనల్ లేదంటే ఎవరైనా ఇంటర్నేషనల్ కమ్యూనిటీ చెప్తున్నారు వచ్చి. ఇప్పుడు ఒకసారి ఇద్దరు కొట్టుకుంటూ చూస్తారు, అరే నేను వాడిని కొట్టేస్తాను, నన్ను ఎల్లనవుకంటా ఉంటాడు. ముందరికి వెళ్ళు కానీ నన్ను ఎల్లనవుకంటాడు. ఆ పరిస్థితిలో ఉంది పాకిస్తాన్. అంటే నేను ఇప్పుడు కొట్టేస్తాను, వాడి మీద అణుబాంబులు వేసేస్తాను, నేను ఇది చేసేస్తున్నాను, వాళ్ళు నా మీద అటాక్ చేస్తున్నారు, మీరు అమెరికా, రష్యా, చైనా నన్ను కాపాడండి, ఈ యుద్ధం ఆపు చేయండి అని చెప్తున్నారు. ఓకే, అందుకనే మొన్న స్టేట్మెంట్ అమెరికన్ వైల్ ట్రంప్ మనకు సపోర్ట్గా ఉన్నట్టు కనిపించినా కానీ వాళ్ళ ఫారిన్ సెక్రటరీ ఈక్వలెంట్ నేను మీతో కావాలంటే మాట్లాడతాను. ఆఖరికి బంగ్లాదేశ్ ఫారిన్ మినిస్టర్ కూడా ఓ స్టేట్మెంట్ ఇవ్వడం, నేను కావాలంటే మీడియేట్ చేస్తాను. ఆయనకు అవకాశం లేదనుకోండి, ఏదో స్టేట్మెంట్ ఇస్తాను. ఇప్పుడు ఇదేంటి యుఏఈ అనొచ్చు, దుబాయ్ నేను మీడియేట్ చేస్తాను, సౌదీ అరేబియా అనొచ్చు, రష్యా అనొచ్చు, అమెరికా అనొచ్చు, చైనా కూడా అనొచ్చు, నేను మీడియేట్ చేస్తానని. అది మనం వినిపించుకుంటామా లేదా అది వేరే సంగతి. ఓకే, ఫైనల్గా అసలు రాబోయే వారం రోజుల్లో ఏం జరిగే అవకాశం ఉంది? ఈ సన్నాహాలన్నీ చూసిన తర్వాత ఫుల్ ప్రిపేర్డ్గా ఉన్నారు అందరూ కూడా. నన్ను అడిగితే ఏమి జరగదంటే ఇండియాలో ఉన్న టెర్రరిస్టులు మాత్రం మొత్తం ఏరిపారేస్తాం. ఇండియాలో ఉన్న టెర్రరిస్టులు ఏరిపారేస్తాం, అది మాత్రం 100% గ్యారెంటీ. మరి అంటే ఇండియాలో ఉన్న టెర్రరిస్టులను ఏర్పారేయడానికి సరిహద్దుల్లో మోహరింపులు, అరేబియా సముద్రంలో మోహరింపులు ఎందుకు అనే ఒక చర్చ జరుగుతుంది. ఇండియాలో ఉన్న టెర్రరిస్టులను వేరుపారేయడానికి సరిహద్దుల్లో సైనిక సన్నాహాలకి లింక్ ఏంటి? నేవీ అంటారా, అది ఎప్పుడు ఫోర్స్ ప్రొజెక్షన్ అంటారండి. మన పాత రామాయణం మహాభారతంలో వింటాం అశ్వమేధ యాగం అంటే గుర్రం ఎక్కడికి వెళ్తే అది నా భూభాగం అని ఆ రాజు చెప్తాడు, పెద్ద రాజు. మిగతా వాళ్ళందరినీ నా సామంత. మన విక్రాంతి ఎక్కడుంటే అది అంటే మన భారతదేశం అన్నట్లు లెక్క అనుకోండి. అంటే ఎయిర్ ఫీల్డ్ మూవ్ చేస్తున్నామండి మనం, అంటే 1 కిలోమీటర్ భూమిని మూవ్ చేస్తున్నాం మనం అక్కడ. ఐరన్ ఒక్కటి నాకు క్లారిటీ ఉంది, ఈ దెబ్బతో కొంత భాగాన్నైనా మళ్ళీ మన భాగాన్ని కొంతైనా తెచ్చుకోబోతున్నాం, పాకిస్తాన్ లేపైపోతామా? అది ఎంతకంత తెచ్చుకుంటామండి, ఇంకా ఏ తెచ్చుకుంటాం అన్నది మనం వదిలేయండి వాళ్ళకి. సో ఈసారి పిఓకేలో పార్ట్ అయితే భారత్లో కలిసిపోబోతుంది. అందులో 100% గ్యారెంటీ. వివి రావు గారు ఆర్టీసీకి అందుబాటులోకి వచ్చి చాలా విషయాలు, అది కూడా చెప్పాల్సినంతవరకు మాత్రమే మీకు చెప్పాము. కొన్ని రహస్యాలు ఆయన కల్నల్గా చేసి వచ్చారు కాబట్టి దానికి సంబంధించి కొన్ని రహస్యాలు తెలిసినా చెప్పకూడదు కాబట్టి వాటిని రివీల్ చేయలేదు. కానీ ఒకటి మాత్రం జరగబోతుంది, రాబోయే కొన్ని గంటల్లోనో రోజుల్లోనో ఏదో ఒక బిగ్ అప్డేట్ అయితే మాత్రం రాబోతుంది. మనం పాకిస్తాన్పై పైచేయి సాధించిన విషయానికి సంబంధించి అది ఉగ్రవాదం మూకలను మొత్తంగా ఏరేస్తామా, పిఓకేని స్వాధీనం చేసుకుంటామా, హఫీజ్ సయీద్ని వేసేస్తామా? ఒక గుడ్ న్యూస్ అయితే మాత్రం ఖచ్చితంగా మనం వినబోతున్నాం. అది ఏంటి అనేది మనం ఎదురు చూద్దాం. కానీ ఈలోపు ఈ యుద్ధ సన్నాహాలు మాత్రం మనం ఖచ్చితంగా ఎంజాయ్ చేయాలి బాస్. ఎందుకంటే మన చిరకాల శత్రువుని, మన దేశంపై రక్తపాతాన్ని సృష్టిస్తున్న ఆ శత్రువు రోజు భయంతో, అంతే కదా, భయంతో బక్కచిక్కిపోతున్నాడు. మనం ఎంజాయ్ చేయం. యుద్ధం అన్నది ఏంటంటే అంటే అది కాదు, అనివార్యమై చేస్తున్నాం, అంతేగాని మనకేదో సంతోషాన్ని కలిగిస్తుంది అన్నది కూడా కాదు. యుద్ధం అనేది సంతోషాన్ని కలిగించదు. కానీ పాకిస్తాన్ లాంటి దేశం మన దేశంపై సృష్టించే రక్తపాతం ఆగిపోతుంది ఆ దేశాన్ని కూడా. అది అంతే, అది ఆనందం. తర్వాత ఇంకోటి ఏంటంటే పాకిస్తాన్ కూడా దాని తర్వాత స్టెబిలైజ్ అవ్వచ్చు. అంటే డెమోక్రసీ వచ్చి ప్రజాస్వామ్యం వచ్చి వాళ్ళు డెవలప్మెంట్కి వచ్చే ఆనందమే. అప్పుడు అది మనకు ఆనందం. స్టేబుల్ పాకిస్తాన్ మనకి హ్యాపీనెస్. అది సో ఇప్పుడు ఇటు అంటే నిజానికి భారత ప్రయత్నం తీర్పడం బంగ్లాదేశ్లో కూడా మళ్ళీ అదే ఉగ్రవాద మూకులు అది జరుగుతూ ఉంటుందిలేండి. అది మనం చూసుకుంటూ ఉండాలి, ఏ పరిస్థితి ఏ టైంలో ఎన్ని సంవత్సరాల తర్వాత జరుగుతూనే ఉంటుంది, మానిటర్ చేసుకుని చూసుకుంటాం. రైట్, ఈ దెబ్బతో పాకిస్తాన్కి ఏదో ఒక జరగబోతుంది. అదేం జరగబోతుందో మరి కొన్ని గంటల్లోనో మరి కొన్ని రోజుల్లోనో అయితే ఎదురు చూద్దాం. మొత్తానికి 2 దేశాలు మాత్రం
దేశ సరిహద్దుల్లో మోహరించి ఉన్నాయి. ఒకవేళ యుద్ధం అంటే జరిగితే అది భారతదేశం ఖచ్చితంగా పైచేయి సాధిస్తుంది. కానీ ఈసారి పిఓకే వరకునే వెళ్ళే అవకాశం ఉంటుంది. పిఓకే భారత్లో కలిసిపోయే అవకాశం ఉంటుంది, భారత్ అంతర్భాగం అయిపోయే అవకాశం ఉంటుందనే చర్చ మాత్రం జరుగుతుంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో. హఫీజ్ సయీద్ లేచిపోతాడా, పిఓకే భారత్లో కలిసిపోతుందా, పాకిస్తాన్ లేచిపోతుందా అనేది కొన్ని రహస్య వివరాలు ఉన్నాయి. వాటిని డిస్కస్ చేయకుండా జస్ట్ యుద్ధ సన్నాహాల గురించి మాత్రం డిస్కస్ చేస్తాం. సో మీ అభిప్రాయం ఏంటి? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వీవరావు గారు. యూపీఎస్సీ సిఎస్సి 2024 ఫలితాల్లో 16కు పైగా ర్యాంకులు సాధించి ప్రబంధనం సృష్టించిన విష్ణు ఐఏఎస్ అకాడమీ విద్యార్థులు. At KLH, we help you not only gain knowledge, but also experience it. KLH deemed to be university. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.